తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. ఆమె తమిళనాడులో పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే వేరే వివాదం ఏం లేదు ఆమె ఇప్పుడు గవర్నర్గా రాజీనామా చేయడానికి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా గవర్నర్కు ముఖ్యమంత్రికి ఈ మధ్య చాలా కాలము కీచులాట కనిపించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక గవర్నర్తో సత్సంబంధాలు, రాజ్యాంగ పరిధిలో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం ఏ రకమైన వివాదాలు లేవు కనుక రాజకీయ కారణాలు తప్ప మరో కారణం కనబడతలేదు. సాధారణంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట గవర్నర్లకు ఆ ప్రభుత్వాలకు మధ్య సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి. సంబంధాలు దెబ్బతినడం కేంద్ర ప్రభుత్వం కనుసన్నలోనే జరుగుతుంది కనుక రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు లేనందుకు ఏ గవర్నర్ను రాజీనామా చేయమని కేంద్రం అడగదు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్, కేరళ గవర్నర్, అలాగే బెంగాల్ గవర్నర్, ఇలా చాలా రాష్ట్రాల గవర్నర్లు ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో రోజు పంచాయతీ పెట్టుకుంటారు. అది కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా కనుక వారికి ఆ మేరకు పురస్కారమే లభిస్తుంది తప్ప తిరస్కారం లభించింది. అందువల్ల తమిళసై సౌందరరాజన్ బహుశా రాజకీయ కారణాల రీత్యా ఆమె ఎంపీగా పోటీ చేయడానికే రాజీనామా చేసినట్టు కనబడుతోంది. రాజకీయంగా ఆమె భారతీయ జనతా పార్టీ నాయకురాలు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టక ముందు ఆమె తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కూడా. ఆ తర్వాత ఆమె గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. మళ్ళీ అయిపోవడంతోనే ఆమె మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. తమిళసై సౌందరరాజన్ మొదటి వ్యక్తి కాదు ఈ రకంగా యాక్టివ్ పాలిటిక్స్ నుంచి వచ్చి రాజ్యాంగ పదవి చేపట్టి యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళడం. కానీ ఈ సాంప్రదాయం సరైందా అనేదే ప్రశ్న. ఇటీవల కోల్కతా హైకోర్టు జడ్జి ఆయన రాజీనామా చేసి వెంటనే బీజేపీలో చేరి ఎంపీ అయ్యాడు. ఇది ఒక సీరియస్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ రైజ్ చేస్తుంది. అరుణ్ జైట్లీ ఒక సందర్భంలో అన్నాడు, పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పోస్ట్ అండ్ ప్రమోషన్స్ ఇంపాక్ట్ ద ప్రీ రిటైర్మెంట్ జడ్జిమెంట్స్ అని అరుణ్ జైట్లీ అన్నాడు. అంటే పదవీ విరమణ తర్వాత జడ్జిలకు వచ్చే పదవులు వారికి రిటైర్మెంట్ ముందు ఇచ్చే తీర్పులపై కూడా ప్రభావం చూపుతుంది అని. అందువల్ల యాక్టివ్ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎప్పుడైనా గవర్నర్లుగా కానీ జడ్జిలుగా కానీ వారు పూర్తిగా రాజ్యాంగబద్ధమైన బాధ్యతల్ని నిర్వర్తిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే బీజేపీలో ఎంపీ కావాలి, కేంద్ర మంత్రి కావాలని కోరుకున్న వ్యక్తి బీజేపీ ప్రతినిధిగానే పనిచేస్తారు గవర్నర్గా, కానీ రాజ్యాంగ ప్రతినిధిగా పనిచేయలేరు. కాంగ్రెస్ పార్టీ ఈ దుస్సాంప్రదాయాన్ని చాలా కాలం నడిపింది. సర్కారియా కమిషన్ లాంటి అనేక కమిటీలు గవర్నర్లు యాక్టివ్ పొలిటీషియన్స్ ఉండకూడదు అని చెప్పారు. అయితే యాక్టివ్ పొలిటీషియన్స్ ఉండడము ఉండకపోవడమే సమస్య అనే క్వశ్చన్ కూడా వచ్చింది. ఎందుకంటే డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ఆయన యాక్టివ్ పొలిటీషియన్ కానీ గవర్నర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. రమేష్ భండారీ ఐఏఎస్ అధికారి, యాక్టివ్ పొలిటీషియన్ కాదు కానీ ఆయన గవర్నర్గా ఉత్తరప్రదేశ్ అనుకుంటాను చాలా వివాదాస్పదమైన పాత్ర పోషించాడు. అందువల్ల అల్టిమేట్లీ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద పర్సన్ మ్యాటర్స్. ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఏ రకమైనటువంటి వ్యక్తిగా ఉంటారు అని. అందుకే డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఒక్క మాట అన్నాడు, రాజ్యాంగంలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయని కాదు, ఆ రాజ్యాంగం అమలు చేసే వ్యక్తులపైన ఆధారపడి ఉంటుంది అని. అందువల్ల సాధారణంగా రాజకీయాల నుంచి వచ్చారా, సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చారా గవర్నర్లు, లేదా ఇటీవల జ్యుడిషియరీ నుంచి కూడా గవర్నర్లు వస్తున్నారు, ఆర్మీ రిటైర్డ్ పర్సనల్ కూడా గవర్నర్లుగా వస్తున్నారు. అల్టిమేట్లీ ది పర్సనల్ ఇంటెగ్రిటీ మ్యాటర్స్. కానీ జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే గవర్నర్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాదు, గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి. అందువల్ల యాక్టివ్ పొలిటీషియన్స్ను అందులో ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో నియమించడమే మంచి సాంప్రదాయం కాదు. తర్వాత యాక్టివ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ నాయకులు, కనీసం యాక్టివ్ పొలిటికల్ నేపథ్యం ఉండవచ్చు, కానీ గవర్నర్ అనేది వారికి చివరి రాజకీయ మజిలీ అనుకో, ఆ తర్వాత పొలిటికల్ ఇంట్రెస్ట్ లేవనుకోండి, వాళ్ళు కొంత రాజ్యాంగబద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ తర్వాత వారికి ఏమీ ఇంట్రెస్ట్ లేవు కనుక
పదవుల పంచాయతీ లేదు కనుక. కానీ యాక్టివ్ పొలిటీషియన్స్గా ఉండి గవర్నర్ పాత్ర పోషించి మళ్ళీ యాక్టివ్ పొలిటీషియన్గా మారాలి అనుకునే వ్యక్తులు రాజ్యాంగ రీత్యా ఎంత న్యూట్రల్గా ఉంటారన్నది ప్రశ్నార్థకమే.